కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ హాయ్ అనసూయ హాయ్. ఇదేంది ఇదేంది ఇదేందా ఇది ఇది రోజు వల్ల బడవా జానీ గారు మీనా గారు ఫస్ట్ టైం జడ్జిలుగా చేస్తున్నారు కదా, పెద్ద టెన్షన్ పడకండి. మీరున్నారు కదా, నవ్వుతూ నవ్వుతూ అప్పుడప్పుడు పక్కన ఆయన అలా కొట్టాలి. మేము వారం రోజులు రాసుకొచ్చిన స్కిట్టు మేము కౌంటర్లు వేసే ముందే మీరు వేసేయాలి. ఇంకా మీ సీట్ అమ్మో అది మామూలు వ్యక్తి సీటు కాదు తెలుసుగా. ఇక్కడ మేము చేసిన నేరాలన్నీ భరించేది శిక్షించేది అప్పుడప్పుడు మమ్మల్ని రక్షించేది ఆయనే. కాబట్టి నవ్వితే నానకరం కూడా మొత్తం షేక్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా విషయానికి వస్తే మా ఆవిడ ఐఫోన్ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవునా అండి, అంత అందంగా ఉన్నానా? బా వాయిస్ ఐఫోన్ కి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినట్టు. అరుంధతిలో ఒకవేళ పశుపతి క్యారెక్టర్ ఫీమేల్ అయి ఉంటే ఖచ్చితంగా దీని చేత డబ్బింగ్ చెప్పేవాడు. ఏంటి అది అలాంటి చూడ్డానికి ఎంత అందంగా ఉంది? చూడ్డానికి జబర్దస్త్ షో రోజా గారి లాగా అందంగానే ఉంటది, కాస్త మాట్లాడితేనే బండి షో రోజా గారు కనపడుతుంటారు. అలిగేవా సృజన? ఎరా తిన్నావారా? ఏంటో అది అయినా కూడా ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొత్త కొత్త ఆడవాళ్ళతో ఎంట్రీలు ఇస్తున్నావు. ఇప్పుడు ఏవిడ అలిగింది? నా బతుకు రాజకీయ నాయకుడు పరిస్థితి ఏంది? టికెట్ ఇచ్చిన వాళ్ళని గెలిపించాలి, టికెట్ ఇవ్వని వాళ్ళని ఓదార్చాలి. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయి ఏంటి? ఎంతమంది వచ్చినా నీ స్థానం నా గుండెల్లో ఉంటది అనసూయ. తొక్కలో గుండె. తొక్కలో గుండె. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ లాంటి వాళ్ళ పక్కన మొగుడు క్యారెక్టర్ చేసి 100 స్కిట్లు తట్టుకున్న గుండేది. నా మీద బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది నీకు, అందుకే అనుసరితో మాట్లాడుతున్నావు. మీరు మమ్మల్ని చేసుకుని మహేష్ బాబు, అల్లు అర్జున్ల మీద ఆశపడొచ్చు, మేము మిమ్మల్ని చేసుకుని అనసూయ మీద ఆశపడకూడదు. మీరు కలిపితే దద్దోజనం, మేము కలిపితే పులిహార. సరే గాని మల్లెపూలు తెచ్చా, హల్వా తెచ్చా. అవునా? అయితే హల్వా తిని నేను రెడీగా ఉంటా, పెట్టి నువ్వు రెడీగా ఉండు. ఫ్యాన్ 5లో పెడదాం, ఇంకా మామూలుగా నిద్ర పట్టదు. చూసా జాన్మోషన్ చూసా నేర్చుకోండి. నేర్చుకోక వాళ్ళిద్దరు చూసే నేర్చుకోవాలా? శృంగారం అనేది ఒక ఆర్ట్ అయితే అందులో నేను సాధారణ శిల్పిని, వాళ్ళిద్దరు అమ్మో పికాసోలు. పైకే జాని, లోపలన్నీ లంగావని గురించి ఆలోచనలే. పోయి ఏదో చెప్పుకున్నా చూడు, నా బుద్ధి తక్కువ. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, నా బాధ ఏదో దేవునితో చెప్పుకుంటా. వెళ్ళేటప్పుడు ఒక లేడీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కూడా తీసుకెళ్ళి, లేకపోతే నువ్వేదో లేడీ గట్ట బాధలు చేసుకుంటావని చెప్తారే. వెళ్ళు. బీరువాకి తాళం వేయటం మర్చిపోయా. నువ్వు నేనే కదా ఇంట్లో ఉండింది. ఏ రోజులు బాగలేవే, ఒంగుంటే ఓట్లు కూడా మింగేస్తున్నారు. అది గారు ఏం చేస్తున్నారు? ఏం లేదురా, సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూస్తున్నాం. మీనా గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికే అలాగే ఉన్నారు. నేను కూడా అదే అన్నారా? గ్యాప్ లో ఇలాంటి బిస్కెట్లు కూడా పడుతుంటాయి. జడ్జిల లక్షణాల్లో ఇది ఒక మెయిన్ లక్షణం, అలవాటు చేసుకోండి. జాబ్ వస్తే నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నారు. ఎంతకీ ఏదైనా జాబ్ వచ్చిందా? వచ్చిందిరా, శ్మశానంలో డప్పు కొట్టాలి, నువ్వు పోతే ఫ్రీగా కొడతా. మా ఇంట్లోనే అద్దుకుంటారు, నా దగ్గర అప్పు చేశారు, డబ్బులు అడితే ఏంటంటే అలా మాడతారు. మా ఆవిడ వచ్చింది అనుకో, నీ మీద సర్జికల్ దాడి జరిగింది. సర్జికల్ దాడి అంటే? ఇప్పుడు మీ ఆవిడ నిన్ను మీ ఇంట్లో కొట్టింది అనుకో, మామూలు దాడి. మా ఆవిడ కూడా నిన్ను మీ ఇంట్లోనే కొట్టింది అనుకో, సర్జికల్ దాడి. మీకు విషయం తెలుసా? మా నాన్నకు లాటరీలో 50 లక్షలు తగిలిందండి. లాటరీలో 50 లక్షలు తగిలిందా? ఏది మీ నాన్నగారికి? అబ్బా నీ పంట పండిందిరా, ఇక వెళ్దాం పదా. మొత్తం డబ్బులకి మనకే ఇస్తారుగా. తగలట్టారా? నాన్నగారికి లాటరీ టికెట్ తగిలిందని తెలిసి ఓ ఊపుకుంటా వచ్చేసారు. మీరు దేనికి వచ్చారు? పెరట్లో తులసి మొక్క పెరిగిందో లేదో చూద్దామని వచ్చారా? మామయ్య గారు నమస్కారం అండి. చిన్నల్లుడు వంగి నమస్కారం పెట్టాడు, పెద్దల్లుడు నువ్వు పెట్టవా? వాడు వంగేలో మనకు వరలు కప్పొత్తదిలే కానీ నిలబడవను చాలు. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకి సీటు దక్కిన ఎమ్మెల్యే లాగా బానే ఉన్నాడు. నువ్వే సీటు ద్వారా కటు ఇటు జంపయ్యే జిగేల్ రానిలా ఉన్నావు. ఎవరి మీద పడితే బానే అంటావు, నోరుతో లెక్కే ఉంది నీకు. ఏంటి మాట్లాడవేంటి? వద్దులే, నువ్వు మాట్లాడడం కంటే అది పోట్లాడమే బెటర్. ఈ పెళ్లి చూపులప్పుడు రింగులు జుట్టు మీద కాన్సన్ట్రేట్ చేశాను కదా, ఈ బొంగురు గొంతు మీద కాన్సన్ట్రేషన్ చేయలే. నాన్నగారు ఆ లాటరీ డబ్బులు ఏదో వస్తే దాని మీద నాకు బోల్డ్ హోప్స్ ఉన్నాయి బాబు గారు. ఏంటవి? ఏం లేదు, ఒక రైలు కొనుక్కొని భోగిలన్నిట్లో అదే తిరుగుతూ ఉంటది.
మాకు ఇచ్చేయండి మామయ్య గారు ఆ డబ్బులు. సరే మీకు చెక్ ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది? మీ అబ్బాయికి పెళ్లి చేయాలా? నాకు ఒక తోడు కావాలి. ఈ వయసులో ఒంటరిగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అల్లుడు. శాస జీవితాన్ని ఆనందంగా గడుపుతారు అనుకుంటా. శేష జీవితాన్నా శేషమ్మతో జీవితాన్నా? సరే, నీకు కావాల్సిన అమ్మాయిని ఎత్తుక్కొని వస్తాం. ఆ చెక్కు మాత్రం జాగ్రత్తగా పెట్టు. 50 లక్షలు. ఏంటి ఇది? మంత్రసాని పిల్లలతో ఆడుకున్నట్టు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? తొలి ప్రేమ హీరోయిన్ ఎంట్రీ ఇక్కడ. ఆవిడ కీర్తి రెడ్డి, నువ్వు వాడేసిన సాంబ్రాన్ కడ్డి. ఏ రెండు సేమ్ క్యారీ కాలేదా? నీకు ఆవిడకి మోషన్స్ కి ఎమోషన్స్ కి ఉన్నంత తేడా ఉంది. ఏ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏంటి అసలు? మీకు పెళ్ళయిందా అండి? నన్ను చేసుకునేవాడు మొదటి వేణుకుని లొంగ తీసేవాడు అయ్యి ఉండాలి. అదపుటేను వాళ్ళ అమ్మమ్మను కూడా లొంగ తెస్తాడు. ఇదిగో వాడికి లాటరీలో 50 లక్షలు తగిలినాయి. అవుతే నా శేష జీవితం ఆడుతూనే గడిపేస్తా. నాకు తెలిసి నీది కూడా శేష జీవితం రా. నీ కోసం మంచి అమ్మాయిని తీసుకొచ్చాం. మీకు ఓకే కదా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? ఎవరైనా ఓకే. మామయ్య, ఆ 50 లక్షలు చెక్ ఏదో ఇస్తే మేము దాన్ని జాగ్రత్తగా పంచుకుంటాం. ఇదిగో అల్లుడు. అమ్మయ్య, 50 లక్షలు. ఒక్క నిమిషం. మా పిల్లల పెళ్లికి మీకు ఇచ్చిన కట్నాలకి 49 లక్షల రూపాయలు అప్పు అయ్యింది. అది పోను 1,00,000 రూపాయలు మిగిలింది. అందులో 35,000 రూపాయలు ఆలయానికి, 40,000 రూపాయలు జోగులమ్మ కంపెనీకి పోను 25,000 రూపాయలు మిగిలింది. అది మీరు పంచుకోండి. దీని ఎంట్రీకి కూల్ ఫైర్స్ పెట్టారు చూసావా? అవి ఎంత అయ్యో తెలుసా? ఎంత? 50,000. ఇచ్చిన 25,000 మేము 6 పంచుకోవాలి. మళ్ళీ జోగులమ్మ కంపెనీకి నువ్వు ఇదిగా అల్లుడు ఫస్ట్ నైట్ కి చిచ్చుబుడ్లు ఎత్తి పెడతారే. చిచ్చుబుట్లు ఫస్ట్ నైట్ కి పెడతారు నీకు. అడిగారు అదే నా డబ్బులు ఇస్తా అన్నారు. జానీ మాస్టర్ రాసుకోవడానికి జండు బాంబు లేదంటే మేనా గారు వచ్చి మొలతాను మట్టి అడిగారంట. पुष्पा पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा एटे ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయి? అదే మచ్చా 1000 రూపాయలు ఇస్తే నీకు సోలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే ఆ నోట్లో ఉంచి ఇప్పుడు చూడు. కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఎవరుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. కుషుబు గారు ఎవరినో కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా మనిద్దరికి పిల్లలా? ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేసలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయాడంటానే. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి.
ఏమయ్యా ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా? మంచి మనసుంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు. అసలు నీకేముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా? మంచి మనసుంది కదా. ఈ రోజు అన్ని బర్త్డే. అయితే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే, ఒక కేకు లేదు ఏం లేదు. సేమియా చేస్తా నాకు, సేమియా చేస్తా నాకు. డబ్బులు లేవు, మమ్మల్ని దత్త తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్త తీసుకోమని? బాగా అడుతున్నా, తలపో టీ పెడతాను, టీ పెడతాను. రండి రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? ఆయన మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటుంది. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం చేయడం తొందరపాని. టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను. బ్రేక్ టిఫిన్ చేస్తాం. ఇస్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీకోసమే కొన్నాను. ఎవరా నామంచ కిందరు ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.